హాయ్ టు ఎవరివన్. ఈరోజు మన వీడియోలో 4th క్లాస్ ఇంగ్లీష్ బ్లోసమ్స్ యూనిట్ నెంబర్ 3 ఏ ట్రిప్ ఆఫ్ మెమరీస్ ఈ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ వర్డ్స్, వాటి యొక్క మీనింగ్స్, నెక్స్ట్ అట్లాగే ఈ టాపిక్లో ఉన్నటువంటి టెక్స్టువల్ వొకాబులరీ, గ్రామర్, రైటింగ్ ఈ టాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వివరణ మనం ఈరోజు వీడియోలో చూద్దాం. 3rd క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము, అట్లాగే 3rd, 4th, 5th అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి వర్క్ బుక్స్, వాటి యొక్క ఆన్సర్స్ కోసము, స్టూడెంట్స్, టీచర్స్కి సంబంధించి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి లేటెస్ట్గా ఏ అప్డేట్ వచ్చినా వాటికి సంబంధించినటువంటి అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం ముందుగా ఏ ట్రిప్ ఆఫ్ మెమరీస్ ఈ లెసన్లో ఉన్నటువంటి డిఫికల్ట్ వర్డ్స్, వాటి యొక్క మీనింగ్స్ చూద్దాం. ఏ ట్రిప్ ఆఫ్ మెమరీస్ ఇంపార్టెంట్ మీనింగ్స్: కాల్ పిలవటం, ఇమీడియట్లీ వెంటనే, రష్డ్ పరిగెత్తడం, ప్యాక్డ్ సర్దుకోవటం లేదా మూటగట్టడం, థింగ్స్ వస్తువులు, హ్యాట్ టోపీ, వేక్ పడుకొని లేవటం, ఓక్ పడుకొని లేచెను, క్విక్లీ వేగంగా, బాత్ స్నానం చేయటం, ప్రెట్టి అందమైన, గో వెళ్ళటం, వెంట్ వెళ్ళాను, హైర్ అద్దెకి తీసుకోవటం, ట్రిప్ ప్రయాణం, ఆఫ్ యొక్క, మెమరీస్ జ్ఞాపకాలు, విజిట్ చూడటం సందర్శించటం, టూరిస్ట్ సందర్శకుడు, ఎవర్ ఎప్పుడైనా, హిల్ కొండ, హియర్ వినడం, అబౌట్ గురించి, జాయ్ఫుల్ ఆనందం, ఎక్స్పీరియన్స్ అనుభవం, షేర్ పంచుకోవటం, ఫ్యూ కొంచెం, మూమెంట్స్ కదలికలు, ఫీల్ అనుభూతి చెందటం, ఫెల్ట్ అనుభూతి చెందను, సినిక్ డ్రైవ్ అందమైన ప్రయాణం, ఘాట్ రోడ్ వంకర రోడ్డు, ఎగ్జైటింగ్ ఉత్తేజకరమైనటువంటి, కర్వ్స్ వంపులు, బిగ్ పెద్ద, టాల్ పొడుగు, బుషెస్ పొదలు, సెడ్ చెప్పడం, టుమారో రేపు, ఆల్సో కూడా, కూల్ చల్లని, చీక్స్ బుగ్గలు, స్ప్రెడ్ వ్యాపించడం, స్మెల్ వాసన, రైడ్ ప్రయాణించడం, ఫ్రెష్ తాజా, బ్రీజ్ చల్లని గాలి, మెస్మరైజింగ్ మంత్రముగ్ధుల్ని చేయటం, సీనరీ దృశ్యము, కలర్ఫుల్ రంగురంగుల, క్లైమేట్ వాతావరణం, వెరైటీ వివిధ రకాలు, మినీ చిన్న, లాట్ ఎక్కువ, ఫన్ సరదా, క్రోకడైల్ మొసలి, స్పెషల్ ప్రత్యేకమైన, అట్రాక్షన్ ఆకర్షణీయమైన, ఇంట్రెస్టింగ్ ఆకర్షణీయమైన లేదా ఆసక్తికరమైన, కామ్ నిశ్శబ్దం, క్లౌడ్స్ మేఘాలు, పాసింగ్ ప్రయాణించడం, హైట్ ఎత్తు, సీ సముద్రం, సూన్ తొందరలో ఆర్ త్వరలో, కంప్లీషన్ పూర్తి చేయటం, రాకీ రాళ్లతో, న్యూస్ వార్త, వైల్డ్ యానిమల్ క్రూర జంతువు, బేర్ ఎలుగుబంటి, లెపార్డ్ చిరుతపులి, ప్యాంథర్ చిరుతపులి, అపియర్ కనిపించడం, అకేషనల్లీ అప్పుడప్పుడు, టుక్ తీసుకొనెను, హిస్టారికల్ చారిత్రాత్మకమైన, టౌన్ పట్టణము, నేషనల్ జాతీయ, స్లోప్ వాలుగా ఉండటము, విండ్స్ గాలులు, ఈస్టర్న్ తూర్పు వైపు నుంచి, వెస్ట్రన్ పడమర వైపు, మూవ్డ్ కదలడం, గ్లోరియస్ అద్భుతమైన, సన్ రైజ్ సూర్యోదయం, సన్సెట్ సూర్యాస్తమయం, కంపోజ్డ్ స్వరపరచడం, ట్యూన్ రాగము, సంగ్ పాడెను, కోర్ట్యార్డ్ ప్రాంగణము, మెమరీస్ జ్ఞాపకాలు, వాచ్డ్ చూడటం, వండర్ఫుల్ అద్భుతమైన, గేవ్ ఇచ్చెను, లాస్టింగ్ శాశ్వత, హోప్ నమ్మకం, వెకేషన్ సెలవు, ట్రాన్స్లేట్ అనువదించడం, రీజన్ కారణం, ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత, హాట్ వేడి, జాలీ సరదా, గ్లూమీ దిగాలుగా, అబౌవ్ పైన, బిలో కింద, టాల్ పొడవు, షార్ట్ పొట్టి, క్లీన్ పరిశుభ్రమైన, ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత, రిగార్డ్ సంబంధించి, క్విక్లీ వేగంగా, హరీడ్లీ తొందరపడి, ఇన్స్టాంట్లీ వెంటనే, హెవీ బరువైన, టెంపరేచర్ ఉష్ణోగ్రత, వెల్ నోన్ బాగా తెలిసిన, క్లీన్ పరిశుభ్రం, డర్టీ అపరిశుభ్రం, మురికి, ఫ్రెష్ తాజా, పొల్యూటెడ్ కలుషితం,
స్టేల్ వాడిపోవటం, నిల్వ ఉన్న, స్ట్రాంగ్ బలమైన, వీక్ బలహీనమైన, సైలెంట్ నిశ్శబ్దం, నాయిజీ ఎక్కువ శబ్దం, బ్రైట్ ప్రకాశవంతమైన, డల్ తక్కువ బుద్ధి, డార్క్ చీకటి, ఫ్లూయెంట్ ఆగకుండా మాట్లాడటం, అనర్గళంగా మాట్లాడటం, పూర్ పేద, క్యూ వరుస, వెల్ నోన్ బాగా తెలిసిన, కవర్డ్ మూసినటువంటి, షేర్ పంచుకోవటం, డిస్ట్రిబ్యూట్ పంచడం, ప్యాక్ సర్దుకోవడం, బండిల్ కట్ట, స్లోప్ వాలు, స్లాంట్ వాలు, ఎంజాయ్ ఆనందం, డిలైట్ సంతోషం, కోల్డ్ చల్లని, డీప్ లోతు, కూల్ చల్లని, సీ సముద్రం. ఇవి మనకి థర్డ్ యూనిట్ ఏ ట్రిప్ ఆఫ్ మెమరీస్. ఈ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ వర్డ్స్, వాటి యొక్క మీనింగ్స్. ఏ ట్రిప్ ఆఫ్ మెమరీస్ ప్రీ రీడింగ్ యాక్టివిటీ. అబ్జర్వ్ ద పిక్చర్ గివెన్ బిలో అని చెప్పేసి ఒక టూరిస్ట్ ప్లేస్ సైట్ సీయింగ్ కూడా ఇచ్చారు మనకి. దాన్ని బేస్ చేసుకుని నవ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద పీపుల్ డూయింగ్ ఇన్ ద పిక్చర్. పైన ఉన్నటువంటి పిక్చర్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఏం చేస్తున్నారు. దే ఆర్ ఎంజాయింగ్ ద నేచర్. హూ ఆర్ దే, వాళ్ళు ఎవరు అంటే దే ఆర్ ద టూరిస్టులు అంటే పర్యాటకులు. నేమ్స్ ఏ ఫ్యూ విజిటింగ్ ప్లేసెస్ ఆర్ టూరిస్ట్ ప్లేసెస్ నియర్ బై యూ. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఇలా సందర్శనకు వెళ్ళేటువంటి ఏవైనా ప్రదేశాల యొక్క పేర్లను తెలియజేయండి అంటున్నారు. విజయవాడ, అమరావతి, అరకు ఎక్సెట్రాస్. నెక్స్ట్ తర్వాత యాక్టివిటీ 2 వచ్చేసరికి రీడ్ ద సెంటెన్సెస్ గివెన్ బిలో అండ్ రైట్ ట్రూ ఫర్ టీ ఆర్ ఫాల్స్ ఎఫ్ ఇన్ ద గివెన్ బ్రాకెట్స్. లెసన్ బేస్ చేసుకుని కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. అకార్డింగ్ టు ద స్టోరీ ప్రకారము ఆ స్టేట్మెంట్ కనుక ట్రూ అయితే ఎదుర్కొంటా టీ అని, ఫాల్స్ అయితే ఎఫ్ అని పెట్టమంటున్నారు. హర్ష అండ్ మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ ప్లానెడ్ టు విజిట్ హార్స్లీ హిల్స్. సో ఇట్స్ ఎ ట్రూ. ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ వెంట్ టు విజయవాడ రైల్వే స్టేషన్ బై కార్. ఫాల్స్. The journey on the Ghat road was exciting with many curves. True. They all enjoyed the joyful ride onto the hills. True. Horsley Hills is totally covered with green trees and colorful flowers. True. The weather condition in summer is very hot in Horsley Hills. False. Galibanda is famous for strong winds. True. We see wild animals regularly in Horsley Hills. False. Rabindranath Tagore composed a tune for Janaganamana. False. Rabindranath Tagore translated Janaganamana from Bengali to English. True. ఇంకా వొకాబులరీకి వచ్చేసరికి సినోనియమ్స్ అంటే సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ని మనం సినోనియమ్స్ అంటాము. తెలుగులో అయితే వాటిని మనం పర్యాయ పదాలు అంటాము. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్. I quickly had my birth. I hurriedly had my birth. I instantly had my birth. ఇక్కడ అండర్లైన్ లేదు. క్విక్లీ కింద, హరీడ్లీ కింద, ఇన్స్టాంట్లీ కింద అండర్లైన్ ఉండాలన్నమాట. ఈ మూడు కూడా క్యారీ నియర్ సేమ్ మీనింగ్. అంటే క్విక్లీ కావచ్చు, హరీడ్లీ కావచ్చు, ఇన్స్టాంట్లీ కావచ్చు. ఈ మూడు కూడా ఒకటే మీనింగ్ని తెలియజేస్తాయి మనకి. సచ్ ఎ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కాల్డ్. ఇట్లా దగ్గరగా ఒకే రకమైనటువంటి మీనింగ్స్ని తెలియజేసేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమని పిలుస్తామంటే దే ఆర్ కాల్డ్ యాజ్ సినోనియమ్స్. వాటిని మనం సినోనియమ్స్ పర్యాయ పదాలు అని చెప్పేసి పిలుస్తాం. ఏ సినోనియం ఈజ్ ఏ వర్డ్ దట్ హ్యాస్ నియర్లీ ద సేమ్ మీనింగ్ యాజ్ అనదర్ వర్డ్. సినోనియం అనే దాన్ని మనం దేన్ని పిలుస్తామంటే ఒక పదము ఇంకో పదానికి దరిదాపుగా దగ్గర మీనింగ్ ఇచ్చే పదాన్ని మనం సినోనియమ్స్ అంటాము. లెట్ us see few more examples here. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మనకి. వండర్ఫుల్ ఇదే మీనింగ్ మనకి అడ్మైరబుల్ అన్నా, అమేజింగ్ అన్నా, ఆస్టానిషింగ్ అన్నా సేమ్ మీనింగ్ వండర్ఫుల్ అని అర్థాన్ని ఇస్తుంది. వెకేషన్ అంటే హాలిడే అనమాట. బ్రేక్ హాలిడే. బ్యూటిఫుల్ ప్రెట్టి అన్నా, గుడ్ లుకింగ్ అన్నా, చార్మింగ్ అన్నా ఆ బ్యూటిఫుల్ మీనింగ్ని తెలియజేస్తాయి అంటే అందమైన. మెమరీ మీన్స్ మైండ్, రీకలెక్షన్, రిమెంబరెన్స్ అంటే గుర్తుకు తెచ్చుకోవటం ఆర్ జ్ఞాపక శక్తి. కోర్ట్యార్డ్ మీన్స్ లాన్, పాటియో అండ్ యార్డ్ ఇవన్నీ కూడా కోర్ట్యార్డ్ అని తెలియజేస్తాయి. కంపోజ్డ్, కాన్ఫిడెంట్, ఈజీ గోయింగ్, లెవెల్ హెడెడ్. నెక్స్ట్ అకేషనల్లీ అంటే అప్పుడప్పుడు. సమ్టైమ్స్, నవ్ అండ్ దెన్, ఇన్ఫ్రీక్వెంట్లీ అరుదుగా కాదు అని అర్థం. ఇంట్రెస్టింగ్, ఎల్యూరింగ్, అమ్యూజింగ్, అట్రాక్టివ్. రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ కేర్ఫుల్లీ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్ కేర్ఫుల్లీ. ఇక్కడ ఒక పారా ఇచ్చారు, వాటిలో కొన్ని వర్డ్స్ అండర్లైన్ చేశారు. అవి ఏంటంటే వెల్ నోన్ అనే వర్డ్ అండర్లైన్ చేయబడింది, హెవీ అనే వర్డ్ అండర్లైన్ చేయబడింది, గుడ్ లుకింగ్, ఫిల్డ్, టెంపరేచర్ ఈ వర్డ్స్ అన్ని కూడా మనకి ఇక్కడ అండర్లైన్ చేయబడ్డాయి.
యాక్టివిటీ 3 వచ్చేసరికి నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ సినోనిమ్స్ ఇన్ ద ఫాలోయింగ్. కింద ఒక పేరా ఇచ్చారు, వాటిలో కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. వాటిలో హెల్ప్ బాక్స్లో కొన్ని సినోనిమ్స్ సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ ఫేమస్, బ్యూటిఫుల్, క్లైమేట్, కవర్డ్, డెన్స్ వీటి యొక్క సహాయంతో ఈ పేరాని ఫిల్ చేయండి అంటున్నారు. హార్స్లీ హిల్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. హార్స్లీ హిల్స్ ఈస్ డాష్ టూరిస్ట్ ప్లేస్ ఆర్ టూరిస్ట్ స్పాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. బాగా పేరు పొందినటువంటి, సో ఫేమస్ హియర్ సూటబుల్ ఆన్సర్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ద ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీ ఫీల్ కూల్ బ్రీజ్ అండ్ ఎంజాయ్ లుకింగ్ ఎట్ డాష్ బుషెస్ దట్టమైనటువంటి డెన్స్. సో సెకండ్ వన్ డెన్స్. వీ సీ ఏ డాష్ సీనరీ అందమైనటువంటి బ్యూటిఫుల్ సీనరీ అండ్ హై మౌంటైన్స్ దేర్. ద హోల్ ఏరియా అంటే ఆ ఏరియా మొత్తం కూడా కవర్డ్ కప్పు వేయటము. సో హియర్ కవర్డ్ ఈజ్ ఏ సూటబుల్ ఆన్సర్. కవర్డ్ విత్ గ్రీన్ గ్రాస్ అండ్ కలర్ఫుల్ ఫ్లవర్స్. ద క్లైమేట్ మీన్స్ వాతావరణము ఈజ్ వెరీ కూల్. ఈ విధంగా హెల్ప్ బాక్స్లో ఉన్న వర్డ్స్తో సినోనిమ్స్తో మనం ఫిల్ చేయొచ్చు. యాక్టివిటీ 4 వచ్చేసరికి మ్యాచ్ ద వర్డ్స్ విత్ సూటబుల్ సినోనిమ్స్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇచ్చినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి వర్డ్స్లో సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ ఉన్నాయి, అంటే సినోనిమ్స్ ఉన్నాయి, వాటిని మ్యాచ్ చేయండి అంటున్నారు. ఫస్ట్ వన్ షేర్ అంటే పంచుకోవటము, డిస్ట్రిబ్యూట్. ప్యాక్ అంటే కట్టగట్టడం, మూట కట్టడము. సో సి బండిల్. టచ్ అంటే అనుభూతి చెందడము, ఫీల్. సో ఆప్షన్ డి సూటబుల్ ఆన్సర్. ఎంజాయ్ అంటే సంతోషము, డిలైట్. ఆప్షన్ ఏ సూటబుల్ ఆన్సర్. స్లోప్ అంటే ఏటవాలుగా ఉండటము, స్లాంట్. ఆప్షన్ బి సూటబుల్ ఆన్సర్. ఈ విధంగా బి సైడ్ ఉన్నటువంటి సినోనిమ్స్ని ఏ సైడ్ వర్డ్స్తో మ్యాచ్ చేయొచ్చు. యాంటోనియమ్స్, ఇందాక ఒక పదానికి దగ్గరగా దరిదాపుగా అదే మీనింగ్ ఇచ్చేదాన్ని మనం యాంటోనియమ్స్ సినోనిమ్స్ అనుకుంటే దానికి వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే వాటిని మనం యాంటోనియమ్స్ అంటాము. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు, దానిలో 2 వర్డ్స్ కింద అండర్లైన్ చేయడం జరిగింది. యూ మస్ట్ గో టు హార్స్లీ హిల్స్ ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ కోల్డ్ వెదర్. ద వర్డ్ కోల్డ్ ఈజ్ అండర్లైన్డ్. ఇన్ హాట్ సమ్మర్, హియర్ హాట్ ఈజ్ అండర్లైన్డ్. ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. కోల్డ్, హాట్ ఈ రెండు కూడా ఒకదానికొకటి వ్యతిరేక పదాలు, అంటే వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదాలు. దే ఆర్ ఆపోజిట్ మీనింగ్, అంటే అవి ఇచ్చేటటువంటి మీనింగ్ ప్రకారము అవి వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదాలు. యాక్టివిటీ నెంబర్ 5, రైట్ ఆపోజిట్ వర్డ్స్ టు ద ఫాలోయింగ్ వర్డ్స్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్. లెసన్లోంచి తీసుకున్న కొన్ని వర్డ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, వాటికి వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదాలని రాయండి అంటున్నారు. ఇఫ్ దెర్ ఈజ్ ఎ నీడ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ యువర్ టీచర్. మీకు ఏమైనా తెలియని ఏమైనా ఉంటే కనుక మీ యొక్క టీచర్ని యూ మే కన్సల్ట్, మీ టీచర్ని కన్సల్ట్ చేయొచ్చు అంటున్నారు. జాలీ అంటే సరదాగా ఉండటము, సాడ్ గ్లూమీ బాధగా ఉండటము, అబోవ్ అంటే పైన, బిలో అంటే కింద, బిగ్ పెద్దది, స్మాల్ చిన్న, టాల్ పొడవైనటువంటి, షార్ట్ పొట్టిగా ఉన్న, క్లీన్ పరిశుభ్రమైన, డర్టీ మురికిగా ఉన్న, ఫ్రెష్ తాజాగా ఉన్న, స్టేల్ నిల్వ ఉన్న, గుడ్ మంచి, బ్యాడ్ చెడ్డది, స్ట్రాంగ్ బలమైన, వీక్ బలహీనమైనటువంటి, సైలెంట్ నిశ్శబ్దంగా ఉండటము, నాయిజీ శబ్దం చేయటం అల్లరిగా ఉండటము, బ్రైట్ ప్రకాశవంతమైనటువంటి, డల్ ప్రకాశవంతంగా లేనటువంటి. కింద గ్రామర్ అని చెప్పేసి మనకి అడ్జెక్టివ్ అంటే డిస్క్రైబింగ్ వర్డ్స్ మనం అడ్జెక్టివ్స్ అంటాము. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ అండ్ ఐడెంటిఫై అడ్జెక్టివ్స్. There are big and tall trees. The word tall is underlined. And dense bushes on the either side of the road. Dense is underlined. The underlined words in the sentence add special meaning to trees and bushes. ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నవి, ట్రీస్ అనేటువంటి, బుషెస్ అనేటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థాన్ని తీసుకొస్తున్నాయి అన్నమాట. ఇన్ అదర్ వర్డ్స్, వేరే మాటలో చెప్పాలంటే దే డిస్క్రైబ్ ట్రీస్ అండ్ బుషెస్. ఇక్కడ ఉన్నటువంటి ట్రీస్ అనేవి అట్లా ఇక్కడ ఉన్నటువంటి బుషెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఉన్నాయో వాటిని డిస్క్రైబ్ చేస్తున్నాయి. ట్రీస్ ఎలా ఉన్నవి, టాల్ పొడవుగా ఉన్నాయి, పొదలు ఎలా ఉన్నాయి, డెన్స్ దట్టంగా ఉన్నాయి. దీస్ టైప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ డిస్క్రైబింగ్ వర్డ్స్. ఇట్లాంటి వర్డ్స్ని మనం డిస్క్రైబింగ్ వర్డ్స్ వర్ణించే పదాలు అని చెప్పేసి అంటాం. ఇంకో మాటలో చెప్పాలంటే సచ్ ఎ వర్డ్స్ ఆర్ కాల్డ్ అడ్జెక్టివ్స్. ఇట్లాంటి వాటిని మనం విశేషణాలు అంటాము, అంటే లక్షణాలు తెలియజేసే వాటిని మనం విశేషణాలు అని చెప్పేసి అంటాము. యాక్టివిటీ నెంబర్ 6, పిక్ అవుట్ సెంటెన్సెస్ విత్ డిస్క్రైబింగ్ వర్డ్స్ అడ్జెక్టివ్స్ ఫ్రమ్ ద స్టోరీ. లెసన్లో నుంచి ఇలా డిస్క్రైబింగ్ వర్డ్స్ని తెలియజేసే సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక 4 తీసుకొచ్చి రాయండి అంటున్నారు. దేర్ ఆర్ బిగ్ అండ్ టాల్ ట్రీస్. ఇక్కడ బిగ్ ఏదైతే ఉందో
అది మనకి అంటే ఈ ట్రీస్ అనే దాన్ని మనకి బిగ్ టాల్ డిస్క్రైబ్ చేస్తున్నాయి. ఏ ఫ్రెష్ అండ్ కూల్ బ్రీజ్, ఈ బ్రీజ్ అనే దాన్ని ఫ్రెష్ కూల్ అనేవి డిస్క్రైబ్ చేస్తున్నాయి అనమాట. దేర్ ఎవర్ స్ట్రాంగ్ విండ్స్ ఏదైతే ఉందో దాన్ని మనకి స్ట్రాంగ్ అనేవాడు డిస్క్రైబ్ చేస్తుంది. వి ఆల్సో హార్డ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ అనే దాన్ని ఇంట్రెస్టింగ్ అనేవాడు డిస్క్రైబ్ చేస్తుంది. ఈ విధంగా అడ్జెక్టివ్స్ ఉన్నటువంటి సెంటెన్స్లు మనం తీసుకొచ్చి ఇక్కడ రాయొచ్చు. యాక్టివిటీ నెంబర్ 7 వచ్చేసరికి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ విత్ ద అప్రాప్రియేట్ వర్డ్స్ ఫ్రమ్ ద గివెన్ బిలో. హెల్ప్ బాక్స్లో కొన్ని క్లూ వర్డ్స్ ఇవ్వడం జరిగింది. వాటి సహాయంతో ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని ఫిల్ చేయండి అంటున్నారు. ఫస్ట్ వన్, దెర్ ఈజ్ ఎ డాష్ క్యూ అట్ ద టికెట్ కౌంటర్ వద్ద ఇలాంటి క్యూ ఉంది. ఎలాంటి క్యూ? లాంగ్ క్యూ, చాలా పొడవాటి అంటే ఎక్కువ మంది ఉన్నటువంటి. ద డాష్ గర్ల్ ఈజ్ క్రైయింగ్ ఫర్ మదర్, వాళ్ళ అమ్మ కోసం ఆ చిన్న పాప. సో లిటిల్ హియర్ సూటబుల్. దెర్ ఆర్ డాష్ ఫ్లవర్స్ ఇన్ ద గార్డెన్లో ఇలాంటి ఫ్లవర్స్ ఉన్నాయి. ఎలాంటి? రంగురంగుల, కలర్ఫుల్. కాసిమ్ ఈజ్ ఏ డాష్ ఫైటర్, ఎలాంటి ఫైటర్? తను కరాటే ఫైటర్. సో కరాటే హియర్ సూటబుల్. షీ స్పీక్స్ డాష్ ఇంగ్లీష్, తను ఇంగ్లీష్ ఇలా మాట్లాడుతుంది. ఎలాంటి? ఫ్లూయెంట్, అనర్గళంగా, ఆపకుండా, తప్పులు లేకుండా. ఈ విధంగా హెల్ప్ బాక్స్లో ఉన్నటువంటి కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి సహాయంతో మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని ఫిల్ చేయొచ్చు. యాక్టివిటీ నెంబర్ 8, మ్యాచ్ ద డిస్క్రైబింగ్ వర్డ్స్ అండర్ కాలమ్ ఏ విత్ ద నౌన్స్ అండర్ కాలమ్ బి అండ్ పుట్ ద రైట్ లెటర్ ఇన్ ద బ్రాకెట్స్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి ఏమో డిస్క్రైబింగ్ వర్డ్స్ ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి ఏమో నౌన్ ఫామ్స్ ఉన్నాయి, నేమింగ్ వర్డ్స్ అనమాట. వాటిని మ్యాచింగ్ చేయండి అంటున్నాము. సో డార్క్ అంటే చీకటిగా ఉండటం. చీకటి ఎలా ఉంటుంది అంటే డార్క్ అంటే నల్లగా ఉంటాం, అది నైట్ని ఇండికేట్ చేస్తుంది. సో సి. డీప్, బాగా లోతుగా, ఎక్కువ లోతుగా ఉండేది ఏంటిది? సి, సముద్రం. కాబట్టి ఈ సూటబుల్ ఆన్సర్. బ్లూ, నీలం రంగులో ఉండేది మనకి స్కై, ఆకాశము. ద స్కై ఈజ్ బ్లూ అంటాం కదా. సో డి అనేది సూటబుల్ ఆన్సర్. కూల్, చల్లని వెన్నెల రాత్రిలో అంటాం మనము. కూల్, ఏ. మూన్. నెక్స్ట్ బ్రైట్ ప్రకాశవంతమైనటువంటి, అలాంటిది ఇచ్చేది మనకి సన్. సో బి, సన్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ సూటబుల్ ఆన్సర్. ఈ విధంగా మ్యాచింగ్ చేయొచ్చు నేమింగ్ వర్డ్స్ని డిస్క్రైబింగ్ వర్డ్స్తో. రైటింగ్ టాస్క్ వచ్చేసరికి రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ ద పంక్చువేషన్ మార్క్స్ ఎట్ ద ఎండ్. ఈచ్ ఎండ్ మీన్స్ ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ అండ్ ఎక్స్క్లమేషన్ మార్క్స్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ప్రతి సెంటెన్స్ చివరిలో ఉన్నటువంటి ఫుల్ స్టాప్ కావచ్చు, క్వశ్చన్ మార్క్ కావచ్చు, ఎక్స్క్లమేషన్ మార్క్స్ ఏవైతున్నాయో వాటిని అబ్జర్వ్ చేయండి అంటున్నారు. ఐ క్విక్లీ హ్యాడ్ మై బర్త్, నేను వేగంగా స్నానం చేశాను. ఫుల్ స్టాప్. దే ఫెల్ట్ హ్యాపీ. ఫుల్ స్టాప్. హూ ఈజ్ అవర్ ఇంగ్లీష్ టీచర్? క్వశ్చన్ మార్క్. హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ఢిల్లీ? ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్ళావా? ఇట్స్ ఎ క్వశ్చన్. సో క్వశ్చన్ మార్క్. వాట్ ఏ లాంగ్ క్యూ ఇట్ ఈస్, అబ్బాయి ఎంత పెద్ద క్యూనో. ఎక్స్క్లమేషన్ మార్క్. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, ఎంత అందమైన ఫ్లవర్. ఎక్స్క్లమేషన్ మార్క్. నెక్స్ట్ మనకి ఏం చెప్తున్నారంటే వాట్ డిడ్ యూ అబ్జర్వ్ ఫ్రమ్ ద అబౌవ్ సెంటెన్సెస్. పైన ఉన్నటువంటి మీరు చూసిన ఈ 6 సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఏం మీరు పరిశీలించారు. సెంటెన్స్ 1 and 2 ఎండ్స్ విత్ ఏ ఫుల్ స్టాప్ యాజ్ దే ఆర్ స్టేట్మెంట్స్. 1, 2 సెంటెన్సులు చివర ఫుల్ స్టాప్తో ఎండ్ అయ్యాయి. వై? బికాజ్ ఎందుకు అంటే అవి స్టేట్మెంట్స్ అనమాట, అంటే వాక్యాలు. ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ అనమాట. అంటే అది ఒక ప్రశ్న కాదు, అట్లాగే ఆశ్చర్యార్థకాన్ని తెలియజేసే పదము కూడా కాదు. సెంటెన్స్ 3 and 4 3-4 వాక్యాలు ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఎండ్స్ విత్ ఏ క్వశ్చన్ మార్క్. అవి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయ్యాయి. వై? బికాస్ దే ఆర్ క్వశ్చన్స్. అవి క్వశ్చన్స్ అనమాట, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. అంటే అడిగి విచారించి సమాధానం తెలుసుకునే వాటిని మనం క్వశ్చన్స్ అంటాము. కాబట్టి చివరిలో అవి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయ్యాయి. సెంటెన్స్ 5 and 6 దే ఆర్ ఎండ్స్ విత్ ఎక్స్క్లమేషన్ మార్క్ యాజ్ దే ఎక్స్ప్రెస్ ఏ సడన్ ఫీలింగ్ ఆర్ సర్ప్రైజ్. సో సడన్ ఫీలింగ్స్, ఎమోషన్స్, సర్ప్రైజెస్ ఇట్లాంటివి తెలియజేసే వాటిని ఎండ్స్ విత్ ఎక్స్క్లమేషన్ మార్క్స్. ఆశ్చర్యార్థకంతో మనం అంటే ఈ మార్క్ ఏదైతుందో దీన్ని మనం ఎక్స్క్లమేషన్ మార్క్ అంటాము. దీంతో ఎండ్ చేస్తాం అనమాట. అట్లాగే అన్ ఎక్స్క్లమేషన్ మార్క్ కెన్ బి యూజ్డ్ ఆఫ్టర్ ద వర్డ్స్ ఆర్ ద సెంటెన్సెస్ విచ్ ఎక్స్ప్రెస్ ఏ సడన్ ఫీలింగ్ ఆఫ్ సర్ప్రైజ్, హ్యాపీనెస్, యాంగర్, శారో ఆర్ డిసప్పాయింట్మెంట్. ఏ సెంటెన్స్లో అయితే, ఏ పారాగ్రాఫ్లో అయితే ఇవ్వబడినటువంటి వాక్యాలు సర్ప్రైజ్ ఆశ్చర్యాన్ని తెలియజేస్తాయో, హ్యాపీనెస్ సంతోషాన్ని తెలియజేస్తాయో, యాంగర్ కోపాన్ని తెలియజేస్తాయో, శారో దుఃఖము, డిసప్పాయింట్మెంట్ విచారము వీటిని తెలియజేస్తాయో అలాంటి వాటి చివర మనం ఎక్స్క్లమేషన్ మార్క్ను ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, అలాస్ ఐ లాస్ట్ మై పెన్. అబ్బా ఓరి దేవుడా, నా పెన్ నేను పోగొట్టుకున్నాను. అందుకని ఎక్స్క్లమేషన్ మార్క్. వాట్ ఏ పిటీ, అయ్యో పాపం అంటాం మనం. ఇది డిసప్పాయింట్మెంట్, శారో అనమాట, దుఃఖము. హుర్రా ఐ హ్యావ్ ఓన్ ద గేమ్.
సర్ప్రైజ్ అంటే మేము ఆట గెలిచాము అని చెప్పేసి. ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటికి చివర మనం ఎక్స్‌క్లమేషన్ మార్క్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగిస్తాము. యాక్టివిటీ 9 ఏం చెప్తున్నారంటే యాడ్ ద కరెక్ట్ పంక్చువేషన్ అట్ ద ఎండ్. ఫుల్ స్టాప్, క్వెషన్ మార్క్ ఆర్ ఎక్స్‌క్లమేషన్ మార్క్. కింద కొన్ని మనకి స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో అవి స్టేట్మెంట్స్ అయితే కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. వాటిలో అవి స్టేట్మెంట్స్ అయితేనేమో చివర ఫుల్ స్టాపు, వెదర్ ఇట్ ఈస్ ద క్వెషన్ అది కనుక క్వెషన్ అయితేనేమో క్వెషన్ మార్కు, ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అది అయితేనేమో చివర ఎక్స్క్లమేటరీ మార్క్ ఉపయోగించండి అంటున్నారు. ఇవి చూద్దాం మనం. ఫస్ట్ వన్, యు ఆర్ లేట్ అగైన్. నువ్వు మళ్ళీ ఆలస్యంగా వచ్చావా? ఇట్స్ ఎ స్టేట్మెంట్. సో ఫుల్ స్టాప్. వేర్ ఈజ్ మై పెన్? నా పెన్ ఎక్కడ ఉంది? క్వెషన్ మార్క్. కిరణ్ ప్లేస్ క్రికెట్ ఎవ్రీ డే. కిరణ్ ప్రతిరోజు క్రికెట్ ఆడతాడు. స్టేట్మెంట్. ఫుల్ స్టాప్. వేర్ డూ యూ లివ్? నువ్వు ఎక్కడ ఉంటున్నావు? క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ వన్, స్టాప్, యు ఆర్ మేకింగ్ మీ యాంగ్రీ. ఆపు, నువ్వు నాకు బాగా కోపం తెప్పిస్తున్నావు. స్టేట్మెంట్. ఫుల్ స్టాప్. మై నేమ్ ఈస్ నవీన్. స్టేట్మెంట్. ఫుల్ స్టాప్. హే లుక్ హియర్. ఏ ఒకసారి అటు చూడు అంటే ఏదో సడన్ సర్ప్రైజ్ ఏదో తను చూశాడు. సో ఎక్స్క్లమేషన్ మార్క్. ఐ హ్యావ్ ఏ బిగ్ హౌస్. నాకు చాలా పెద్ద ఇల్లు ఉంది. స్టేట్మెంట్. ఫుల్ స్టాప్. డోంట్ డూ దట్ అగైన్. మళ్ళీ అలాంటి పని చేయవద్దు. ఫుల్ స్టాప్. విల్ యూ హెల్ప్ మీ? నువ్వు నాకు సహాయం చేస్తావా? క్వశ్చన్. సో క్వశ్చన్ మార్క్. ఈ విధంగా స్టేట్మెంట్ అయితేనేమో ఫుల్ స్టాప్, క్వశ్చన్ అయితేనేమో క్వశ్చన్ మార్కు, ఎమోషన్స్ అయితేనేమో ఫీలింగ్స్ అయితేనేమో చివరిలో ఎక్స్క్లమేషన్ మార్కు ఉపయోగిస్తాం మనం. లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ అని చెప్పేసి రీడ్ ద కాన్వర్సేషన్ గివెన్ బిలో. రుచిత, రవలి వాళ్ళ యొక్క సంభాషణ ఇచ్చారు. హాయ్ రవలి, హౌ ఆర్ యూ? హౌ అనే వర్డ్ అండర్లైన్ చేయబడింది. ఫైన్ థ్యాంక్ యూ, హౌ అబౌట్ యూ? హౌ అనే వర్డ్ అండర్లైన్ చేయబడింది. ఐ ఆమ్ ఫైన్, వేర్ ఆర్ యూ గోయింగ్? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? వేర్ అనే వర్డ్ అండర్లైన్ చేయబడింది. ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్. ఈజ్ నాట్ యువర్ బ్రదర్ కమింగ్ టు స్కూల్ టుడే? మీ బ్రదర్ వాళ్ళు రావట్లేదా? నో హీఈస్ నాట్ కమింగ్. తను రావట్లేదు. వై? ఎందుకు? వాట్ హ్యాపెన్ టు హిమ్? అతనికి ఏం జరిగింది? వై అండ్ వర్డ్ బోత్ ఆర్ అండర్లైన్డ్. రవలి సెడ్ టుడే ఈజ్ హిస్ బర్త్డే. ఈరోజు వాడి పుట్టినరోజు అని చెప్పేసి. హో ఈజ్ ఇట్? బై ద వే వెన్ ఈజ్ ద పార్టీ? పార్టీ ఎప్పుడు అని వెన్ కింద అండర్లైన్ చేయడం జరిగింది. దానికి రవలి ఏం చెప్తుందంటే దిస్ ఈవినింగ్ అరౌండ్ 8 o'clock యూ ప్లీజ్ కమ్ టు ద పార్టీ. రుచిత ఎస్ ఐ డూ. థ్యాంక్ యూ ఫర్ ఎవర్ ఇన్విటేషన్. కన్వే మై విషెస్ టు యువర్ బ్రదర్ ఇన్ అడ్వాన్స్. లుక్ ఎట్ ద అండర్లైన్ వర్డ్స్. సో ఒకసారి ఈ కాన్వర్సేషన్ మొత్తం కూడా గమనిస్తే మనకు అండర్లైన్ చేయబడినటువంటి పదాలు హౌ, వేర్, వాట్, వై అండ్ వెన్. ఇన్ ద అబోవ్ కాన్వర్సేషన్ దే ఆర్ కాల్డ్ WH వర్డ్స్. వీటిలన్నింటినీ కూడా మనం WH వర్డ్స్ అంటాము. వి యూస్ దీస్ వర్డ్స్ టు ఆస్క్ ఫర్ ఇన్ఫర్మేషన్. అంటే సమాచారాన్ని అడిగి తెలుసుకోవడం కోసం ఉపయోగించే వాటినే మనం WH వర్డ్స్ అంటాం అనమాట. వీటినే WH క్వశ్చన్ వర్డ్స్ అని కూడా అంటాం మనం. యాక్టివిటీ 10 వచ్చేసరికి చూస్ ఏ సూటబుల్ క్వశ్చన్ వర్డ్ టు కంప్లీట్ ద క్వశ్చన్. ఇక్కడ మనకి ఆన్సర్స్ ఇచ్చాడు. క్వశ్చన్కి స్టార్టింగ్లో వచ్చే WH వర్డ్ ఏదైతే ఉందో దాన్ని బ్లాంక్ ఇచ్చారు. దాంట్లో ఏ WH వర్డ్ అడిగితే దీనికి కరెక్ట్ ఆన్సర్ వస్తుందో రాయండి అని చెప్పేసి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ వచ్చేసరికి ఐ లివ్ ఇన్ చంద్రాల. నేను చంద్రాల్లో ఉంటున్నాను. సో అంటే ఏ క్వశ్చన్ అడిగితే మనకి ఆన్సర్ వస్తుంది? నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు అంటే ఎక్కడ అంటానికి మనం ఉపయోగించేది వేర్ అనమాట. సో హియర్ వేర్ ఈజ్ ఏ సూటబుల్ వర్డ్. సెకండ్ వన్, ఐ ఆమ్ 9 years old. ఆన్సర్ వచ్చేసరికి 9 years old. నా వయసు 9 సంవత్సరాలు. అంటే మనం ఏం అడిగితే ఇది ఆన్సర్ వస్తుంది? నీ వయసు ఎంత అని అంటానికి మనం ఉపయోగించే WH వర్డ్ హౌ ఓల్డ్ ఆర్ యూ? సో హౌ ఈజ్ ఏ సూటబుల్ వర్డ్. నెక్స్ట్, బికాస్ మై బ్రదర్ ఈజ్ ఇల్. ఎందుకంటే మా బ్రదరు అనారోగ్యంగా ఉన్నాడు. అంటే ఎందుకు రాలేదు అని చెప్పేసి అడుగుంటారు, లేదా ఎందుకు ఆలస్యమైంది అని అడిగారు. కాబట్టి దానికి ఎందుకు అంటానికి మనం ఉపయోగించే వర్డ్ వై ఆర్ యూ లేట్? ఎందుకు ఆలస్యంగా వచ్చావు అంటే బికాస్ మై బ్రదర్ ఈజ్ ఇల్. నెక్స్ట్ వన్, ఆన్ 6th June ఎప్పుడు నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటావు? ఎప్పుడు టైం పీరియడ్ ఇండికేట్ చేయడానికి సమయము వెన్ అనే వర్డ్ ఇండికేట్ చేస్తుంది మనకి. వెన్ అనే వర్డ్ని ఉపయోగిస్తాం. వెన్ యూ సెలబ్రేట్ యువర్ బర్త్డే. నెక్స్ట్, మై ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్. మా నాన్నగారు ఒక రైతు. అంటే మీ నాన్నగారు ఏం చేస్తారు, ఎవరు మీ నాన్నగారు అన్నప్పుడు వచ్చేదన్నమాట. సో వాట్ ఈజ్ యువర్ ఫాదర్? సో వాట్ అనేది మనకి ఇక్కడ సూటబుల్ వర్డ్. ఈ విధంగా WH వర్డ్ రైట్ వర్డ్స్ని మనం రైట్ కాంటెక్స్ట్లో ఉపయోగించవచ్చు. యాక్టివిటీ 11 వచ్చేసరికి నవ్ ఆస్క్ క్వశ్చన్స్ టు గెట్ ద ఆన్సర్స్ గివెన్ బిలో. ఇప్పుడు మనల్ని ఏం చెప్తున్నారు? దట్ జస్ట్ ఓన్లీ మనం WH వర్డ్ని మాత్రమే అడిగాము. ఇప్పుడు ఫుల్ క్వశ్చన్ అడగండి అంటున్నారు. ఆన్సర్స్ వాళ్ళే ఇచ్చారు. మై నేమ్ ఈస్ అయాన్. నా పేరు అయాన్ అని చెప్పేసి తను అంటున్నాడు. సో అంటే ఏ క్వశ్చన్ అడిగితే తను ఈ సమాధానం చెప్పుంటాడు? వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే అప్పుడు మై నేమ్ ఈజ్ అయాన్ అంటాము. సో హియర్ సూటబుల్ ఆన్సర్ ఈజ్ వాట్ ఈజ్ యువర్ నేమ్.
నెక్స్ట్ వన్, ఐ ఆమ్ 9 years ఓల్డ్. దానికి హౌ ఓల్డ్ ఆర్ యూ, నీ వయసు ఎంత అని క్వశ్చన్ అడుగుతాం మనం. ఐ లివ్ ఇన్ మైలవరం, నేను మైలవరంలో ఉంటున్నాను. దీనికి ఏ క్వశ్చన్ అడగాలి మనం, వేర్ ఎక్కడ, వేర్ డు యూ లివ్, నువ్వు ఎక్కడ ఉంటున్నావు. నెక్స్ట్ ఐ ఆమ్ స్టడీయింగ్ 4th క్లాస్, నేను 4వ తరగతి చదువుతున్నాను. అంటే నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు అని అడిగితే మనం 4వ తరగతి చదువుతున్నాం అంటాము. విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీయింగ్. నెక్స్ట్ మై ఫాదర్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అంటే మీ నాన్నగారు ఏం చేస్తున్నారు అంటే దానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నారు అంటాం. వాట్ ఈజ్ యువర్ ఫాదర్. నెక్స్ట్ మిస్టర్ రాజశేఖర్ ఈజ్ అవర్ ఇంగ్లీష్ టీచర్, మా ఇంగ్లీష్ టీచర్ మిస్టర్ రాజశేఖర్. అంటే మనం ఏం క్వశ్చన్ అడగాలి, మీకు ఇంగ్లీష్ ఎవరు చెప్తారు లేదా మీ ఇంగ్లీష్ టీచర్ ఎవరు అనాలి. హూ ఈజ్ యువర్ ఇంగ్లీష్ టీచర్. నెక్స్ట్ మై బర్త్డే ఈజ్ ఆన్ 6th June, నా బర్త్డే 6వ తారీఖు జూన్ నెల. అంటే నువ్వు నీ బర్త్డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటావు లేదా నీ బర్త్డే ఎప్పుడు అని అడిగితే ఈ ఆన్సర్ వస్తుంది మనకి. కాబట్టి వెన్ డు యూ సెలబ్రేట్ యువర్ బర్త్డే. నెక్స్ట్ వన్, మై స్కూల్ నేమ్ ఈజ్ మండల్ పరిషత్ ప్రైమరీ స్కూల్, మా పాఠశాల పేరు వచ్చేసరికి మండల్ ఎంపీపీ స్కూల్ అని చెప్పారు. అంటే మీ స్కూల్ పేరు ఏంటి అని అడిగితే ఇది వస్తుంది. కాబట్టి వాట్ ఈజ్ ఎవర్ స్కూల్ నేమ్. ఈ విధంగా ఇచ్చిన ఆన్సర్కి కరెక్ట్ WH వర్డ్తో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు మనం. నో ఎవర్ డిక్షనరీ అని చెప్పేసి ఇంకొక టాపిక్ చెప్తున్నారు మనకి ఇక్కడ. వర్డ్స్ ఇన్ ఏ డిక్షనరీ ఆర్ యూజువల్లీ అరేంజ్డ్ ఇన్ ఏ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. డిక్షనరీ అనేది మనకు తెలుసు, ఏది డిఫికల్ట్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మీనింగ్స్ కోసము, వాటి యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్, సినోనియమ్స్, యాంటోనియమ్స్ ఇట్లన్నిటి కోసం మేము ఉపయోగిస్తాము. అయితే డిక్షనరీలో ఉన్నటువంటి వర్డ్స్ ఎప్పుడు కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, మీన్స్ ఏ నుంచి జెడ్ వరకు అరేంజ్ చేయబడతాయి. ఏ డిక్షనరీ టెల్స్ అస్ హౌ ఏ వర్డ్ ఈజ్ ప్రొనౌన్స్డ్. డిక్షనరీ యొక్క యూజెస్ చూస్తే మనం ఒక వర్డ్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలో, ప్రొనౌన్స్ చేయటం అంటే ఉచ్చరించడము, పలకటము, ఎలా పలకాలో డిక్షనరీ మనకు చెప్తుంది. ఏ డిక్షనరీ టెల్స్ అస్ వాట్ ఏ వర్డ్ మీన్స్. ప్రొనౌన్సియేషన్ తర్వాత డిక్షనరీ వల్ల ఉపయోగం ఏంటంటే ఒక కఠినమైనటువంటి పదం ఏదైతుందో దాని యొక్క మీనింగ్ తెలుసుకోవచ్చు. థర్డ్ వన్, ఏ డిక్షనరీ షోస్ అస్ హౌ ఏ వర్డ్ ఈజ్ స్పెల్డ్. సో ఎలా పలకాలో తెలుస్తుంది, దాని మీనింగ్ తెలుస్తుంది, నెక్స్ట్ దాని యొక్క స్పెల్లింగ్ తెలుస్తుంది. కరెక్ట్ స్పెల్లింగ్ అనేది మనకి డిక్షనరీలో మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏ డిక్షనరీ టెల్స్ అస్ హౌ ఏ వర్డ్ ఈజ్ యూజ్డ్. అట్లాగే యూసేజ్ అంటే ఆ ఇవ్వబడినటువంటి వర్డ్ ఏదైతుందో దాన్ని ఉపయోగించుకుని శాంపుల్ సెంటెన్స్ కూడా మనకి ఎగ్జాంపుల్ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏ డిక్షనరీ షోస్ అస్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ఏ వర్డ్. ఇవ్వబడినటువంటి పదం ఏదైతుందో దానికి సంబంధించినటువంటి నౌన్ ఫాము, వెర్ ఫాము, నెక్స్ట్ యాడ్జెక్టివ్, యాడ్వర్బ్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నీ కూడా మనకి డిక్షనరీలో తెలుస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అబ్జర్వ్ ద బిలో పిక్చర్స్ అని చెప్పేసి బ్రీజ్ అనే వర్డ్, లెసన్లో ఉన్నటువంటి కూల్ బ్రీజ్ అనే వర్డ్ తీసుకున్నారు. ఆ బ్రీజ్ అనే వర్డ్ను డిక్షనరీ ఎంట్రీలో ఉంటుంది, ఎలా ఉందో ఇచ్చారు మనకి. బ్రీజ్ అనేది నౌన్ ఏ జెంటిల్ విండ్. బ్రీజ్కి వెర్ ఫామ్ వచ్చేసరికి బ్రీజెస్. నెక్స్ట్ తర్వాత దాని యొక్క మీనింగ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కింద వచ్చేసరికి అదే బ్రీజ్ని తీసుకుని ఏ విధంగా మనకి డిక్షనరీ మీనింగ్ ఇస్తుందో తెలుస్తుంది. ఫస్ట్ ప్రొనౌన్సియేషన్ వచ్చేసరికి బ్రీజ్ అని ప్రొనౌన్స్ చేయాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దాని యొక్క భాషా భాగం వచ్చేసరికి నౌన్, అది నామవాచకం అని. మీనింగ్ వచ్చేసరికి జెంటిల్ విండ్, సున్నితమైనటువంటి చిన్నపాటి గాలి. యూసేజ్ వచ్చేసరికి అంటే బ్రీజ్ అనే మాటను ఉపయోగించుకునే శాంపుల్ సెంటెన్స్ వచ్చేసరికి వీ ఫీల్ కూల్ బ్రీజ్ ఇన్ ఊటీ. ఊటీ వెళ్తే మనకి చల్లని గాలి మనం అనుభూతి చెందుతాము. ఇలా ఇవ్వటం జరిగింది. యాక్టివిటీ 12 మనల్ని ఏం చేయమంటున్నారంటే కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్ బై యూజింగ్ ఏ డిక్షనరీ. కింద కొన్ని వర్డ్స్ ఇచ్చారు, ఆ వర్డ్స్ని డిక్షనరీ సహాయంతో ఫిల్ చేయమంటున్నారు. అవి ఎలా అంటే ఫస్ట్ వర్డ్స్ ఇచ్చారు, వాటి యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే నౌనా, ప్రొనౌనా, వెర్బా, యాడ్వర్బా, యాడ్జెక్టివా రాయమంటున్నారు. ఆ వర్డ్ యొక్క మీనింగ్ని కూడా డిక్షనరీ సహాయంతో రాయండి అంటున్నారు. ఫస్ట్ ఇచ్చినటువంటి వర్డ్ వచ్చేసరికి ఇమీడియట్లీ, ఇట్స్ అన్ యాడ్వర్బ్. నెక్స్ట్ దాని యొక్క మీనింగ్ వచ్చేసరికి ఎట్ వన్స్, ఒకేసారి, ఇన్స్టాంట్లీ అంటే తక్షణము. న్యూస్ అనే వర్డ్ ఇవ్వటం జరిగింది. న్యూస్ అనే వర్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసరికి నౌన్. మీనింగ్ ఏంటంటే న్యూస్ అంటే ఇన్ఫర్మేషన్, సమాచారము రిగార్డింగ్ టు వేరియస్ ఆస్పెక్ట్స్. నెక్స్ట్ ప్రిపరేషన్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్, ద యాక్షన్ ఆర్ ప్రాసెస్. ఎక్స్పీరియన్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్, ప్రాక్టికల్ కాంటాక్ట్ ఆర్ అబ్జర్వేషన్ మీనింగ్ వచ్చేసరికి. క్విక్లీ అనేది మనకి యాడ్వర్బ్, దాని యొక్క మీనింగ్ వచ్చేసరికి అట్ ఏ ఫాస్ట్ స్పీడ్. సీనరీ అనేది నౌన్, మీనింగ్ వచ్చేసరికి న్యాచురల్ ఫీచర్స్ ఆఫ్ అన్ ఏరియా. ఈ విధంగా ఇచ్చినటువంటి వర్డ్స్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీనింగ్ని మనం విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ డిక్షనరీ సహాయంతో ఈజీగా ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రిపరేషన్ ఆఫ్ ఏ పోస్టర్ అని చెప్పేసి అబ్జర్వ్ ద ఫాలోయింగ్ పోస్టర్ కేర్ఫుల్లీ. ఒక పోస్టర్ ఇచ్చారు, వైజాగ్ అని చెప్పేసి విశాఖ ఉత్సవంలో December 28 నుంచి 30 వరకు జరగబోతుంది.
ఆర్కే బీచ్ మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10 గంటల వరకు. మ్యూజికల్ కాన్సర్ట్స్, డాన్స్ పర్ఫార్మెన్సెస్, అమ్యూజ్మెంట్ జోను, ఫుడ్ కోర్ట్స్, ఎగ్జిబిషన్ ఏరియా. నెక్స్ట్ బీచ్ సాకరు, త్రో బాలు, జాతర, ఫోక్, ట్రైబల్ జోన్, ట్రెజర్ హంట్ ఆన్ వీల్స్, స్పోర్ట్స్ ఎర్నా, అడ్వెంచర్ యాక్టివిటీస్, ఫ్లవర్ షో, కార్నివాల్, పెరేడ్ ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. దీన్ని బేస్ చేసుకుని కింద క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద పోస్టర్ అబౌట్? పైన ఇవ్వబడినటువంటి పోస్టర్ దేన్ని తెలియజేస్తుంది? విశాఖ ఉత్సవ్. సో ఆన్సర్ విశాఖ ఉత్సవ్. నేమ్ ద ఈవెంట్స్ మెన్షన్ ఇన్ ద పోస్టర్. పోస్టర్లో మెన్షన్ చేసినటువంటి ఈవెంట్స్ ఇవన్నీ కూడా పోస్టర్లో మెన్షన్ చేసినాం అనమాట. సో ఇవన్నీ ఇక్కడ రాయడం కుదరదు కాబట్టి మ్యూజిక్ కాన్సర్ట్స్, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ నేను 2 మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. వాట్ ఈస్ ద టైమ్ అండ్ వెన్యూ ఆఫ్ ద సెలబ్రేషన్స్? టైం ఎప్పుడు అంటే మధ్యాహ్నం 1 గంట నుంచి 1 PM to 10 PM. వెన్యూ వచ్చేసరికి ఆర్కే బీచ్. ఇది ఆన్సర్ మనకి 1 PM to 10 PM సార్ ఆర్కే బీచ్. ఆన్ వాట్ డేట్స్ విల్ ద ప్రోగ్రామ్ బీ కండక్టెడ్? ఏ రోజుల్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేయబడుతుంది? December 28 నుంచి 30 వరకు 2020. హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ దిస్ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్స్? ఎప్పుడైనా ఇలాంటి వాటికి నువ్వు విజిట్ అయ్యావా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నో ఐ హ్యావ్ నాట్ ఎవర్ విజిటెడ్. నో ఐ హ్యావ్ నాట్ విజిటెడ్ దిస్ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్స్. హూ ఆర్ ద టార్గెటెడ్ ఆడియన్స్? ఈ ఇప్పుడు కండక్ట్ చేస్తున్నటువంటి ఈ విశాఖ ఉత్సవ్ సంబంధించి ఎవరిని ఉద్దేశించి, ముఖ్యంగా ఏ ఆడియన్స్ని ఉద్దేశించి అంటే ఇక్కడ ఉన్నటువంటి అవన్నీ కూడా ఎక్కువగా యూత్ ఎవరైతే ఉన్నారో యంగ్ జనరేషన్ వాళ్ళని ఉద్దేశించి, కాబట్టి యూత్ అనేది మనకి సూటబుల్ ఆన్సర్. యాక్టివిటీ 13 వచ్చేసరికి నవ్ వర్క్ ఇన్ గ్రూప్స్, ప్రిపేర్ ఏ పోస్టర్ ఆన్ ద కైట్ ఫెస్టివల్ ఆన్ ద అకేషన్ ఆఫ్ సంక్రాంతి ఇన్ అవర్ విలేజ్ ఆర్ సిటీ. యూస్ ద ఫాలోయింగ్ హింట్స్ ఫ్రమ్ ద హెల్ప్ బాక్స్. హెల్ప్ బాక్స్లో కొన్ని కీవర్డ్స్ ఇచ్చారు. వీటి యొక్క సహాయంతో జనవరి నెలలో వచ్చే సంక్రాంతి పండుగకి అందరూ కూడా కైట్స్ బాగా ఎగరేస్తూ ఉంటారు. కైట్స్ ఫెస్టివల్ కండక్ట్ చేయడానికి ఒక పోస్టర్ని ప్రిపేర్ చేయండి ఈ హెల్ప్ బాక్స్లో ఉన్నటువంటి కీవర్డ్ సహాయంతో అంటున్నారు. కైట్ ఫెస్టివల్ ప్రిపేర్ చేస్తే దానికి సంబంధించిన పోస్టర్ ప్రిపేర్ చేస్తే మనకి కైట్ ఫెస్టివల్ కమ్ సెలబ్రేట్ సంక్రాంతి విత్ అస్. వెన్యూ వచ్చేసరికి అవుట్స్కట్స్ ఆఫ్ ద విలేజ్, అంటే నగరం యొక్క నడుబొడ్డు అంటే చివరి భాగంలో అని చెప్పేసి. డేట్ 15th January సంక్రాంతి రోజు. టైం 2 PM to 5 PM. ఎగ్జైటింగ్ ఈవెంట్స్ ఆ సందర్భంగా కండక్ట్ చేసే ఈవెంట్స్ వచ్చేసరికి కైట్ ఫ్లయింగ్ కాంపిటీషన్స్, సింగింగ్ కాంపిటీషన్స్, రంగోలీ కాంపిటీషన్స్. వీటికి సంబంధించిన ఇమేజెస్ ఇవి. ఎలిజిబిలిటీ ఎవరంటే అర్హులు పార్టిసిపెంట్స్ ఏజ్డ్ బిట్వీన్ 15 to 50 years, 15 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు. డోంట్ మిస్ అవుట్ ఆన్ ద ఫన్ ఫెస్టివ్స్. బ్రింగ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫర్ ఏ మెమరబుల్ సంక్రాంతి సెలబ్రేషన్స్. మిస్ అవ్వద్దు, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తీసుకురండి. ప్రైజెస్ అవైట్ ద విన్నర్స్. సో ప్రైజులన్నీ కూడా మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్, ఇంకా ఈ ఈవెంట్కి సంబంధించి అదనపు సమాచారం కోసము, రిజిస్ట్రేషన్స్ కోసము కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. కైట్ ఫెస్టివల్ కాబట్టి కైట్కి సంబంధించిన ఇమేజ్, దీంతో ఇలా చక్కగా ఒక పోస్టర్ని మనం ప్రిపేర్ చేయొచ్చు. యాక్టివిటీ 14 వచ్చేసరికి డిక్టేషన్. లిజన్ టు ద టీచర్ కేర్ఫుల్లీ అండ్ రైట్ డౌన్ ద పారాగ్రాఫ్ డిక్టేటెడ్ బై యువర్ టీచర్. టీచర్ చెప్పే పేరాన్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. కింద కొన్ని టంగ్ ట్విస్టర్స్ ఇచ్చారు. ఐ స్క్రీమ్, ఎవర్ స్క్రీమ్, వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. స్వాన్ స్వామ్ ఓవర్ ద పాండ్, స్విమ్ స్వామ్ స్విమ్, స్వాన్ స్వామ్ బ్యాక్ అగైన్, విల్ స్వమ్ స్వాన్. బెటీ బోటర్ bought a bit of butter, but she said this bit of butter's bitter. యాక్టివిటీ 15 వచ్చేసరికి ప్రాజెక్ట్ వర్క్. ఆస్క్ అట్లీస్ట్ 5 of your friends about different places they visited. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఒక 5 వాళ్ళు సందర్శించినటువంటి ఏవైనా ఒక ప్రదేశాల గురించి అడగండి. అండ్ ఆస్క్ దెమ్ అబౌట్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఇన్ దోస్ ప్లేసెస్. వాళ్ళు సందర్శించినప్పుడు ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అడిగి కింద రాయండి అని మనకి ఒక ట్యాబ్లెట్ ఫామ్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫస్ట్ సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ద పర్సన్, ఆల్రెడీ 1 is done for us ఒకటి రాశారు. ఎస్కే రఫీ అనే అతను ఏం చెప్తున్నాడంటే శ్రీలంక బీచ్కి వెళ్ళాడంట బాపట్లలో. అక్కడ ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే బ్యూటిఫుల్ వేవ్స్ ఆఫ్ ద సీ, సముద్రపు కాలాలు చాలా అందంగా ఉంటాయి. నెక్స్ట్ అలా కొద్దిమంది ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేస్తే కే వినయ్ తను వెళ్ళింది అరకు వ్యాలీ. ఇట్ ఈస్ నోన్ ఫర్ కాఫీ ప్లాంటేషన్స్. అరకు వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడ చూసినా సరే కాఫీ తోటలు కనబడుతూ ఉంటాయన్నమాట, చాలా ఆసక్తికరంగా ఉంటాయి అవి. పి లత తను తిరుపతి వెళ్ళింది. ఇట్స్ ఎ రిలీజియస్ పిలిగ్రిమేజ్ టెంపుల్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత రద్దీగా ఉన్నటువంటి హిందువులకి పవిత్రమైనటువంటి దేవాలయం. ఎస్ కిషోర్ తను విజయవాడ వెళ్ళాడు. అక్కడ హిల్స్ ఉంటాయి, కెనాల్స్ ఉంటాయి, హిస్టారికల్ టెంపుల్స్, కనకదుర్గమ్మ వారి టెంపుల్ ఇవన్నీ ఉంటాయి.
నెక్స్ట్ బాబు వచ్చేసరికి తను అమరావతిలో అమరావతి మ్యూజియము, నెక్స్ట్ బౌద్ధునికి సంబంధించినటువంటి స్తూపము ఇవన్నీ కూడా చూడొచ్చు. తర్వాత పి అంజు వచ్చేసరికి తను బుర్రా కేవ్స్ విజిట్కి వెళ్ళింది. అక్కడ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నవ్ ఫార్మ్ ఏ గ్రూప్ ఆఫ్ 3 or 4 members, కలెక్ట్ ద డేటా ఆఫ్ ఈచ్ member in the group. Now find out what types of places your friends visited and what things are places interested them most. ఒక రిపోర్ట్ తయారు చేయమంటున్నాడు. ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకుంటే మనకి మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ విజిటెడ్, ఎక్కువ మంది వెళ్ళే ప్రదేశాలు వచ్చేసరికి విజయవాడ అండ్ తిరుపతి. దే లైక్డ్ విజయవాడ వెరీ మచ్. విజయవాడ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఇది మనకి థర్డ్ యూనిట్ అయినటువంటి 4th క్లాస్ ఇంగ్లీష్ దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ వర్డ్స్, వాటి యొక్క మీనింగ్స్, నెక్స్ట్ వొకాబులరీ, గ్రామరు, రైటింగ్ టాస్క్, అట్లాగే ప్రాజెక్ట్ వర్క్, వీటికి సంబంధించినటువంటి వివరణ. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఏ గుడ్ డే.